జస్ట్ టచ్ చేస్తేనే దీని అమ్మ జీవితం గుంటూరు కారం. నేను కూడా తెచ్చుకున్నాను, బేవత్సం కారం ఉంది, జస్ట్ టచ్ చేస్తేనే. ఏడేంటి గుంటూరు కారం అని మిరపకాయ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, వచ్చేసింది కదా ట్రైలర్ గుంటూరు కారం. సంక్రాంతి బరిలో దిగుతున్నాడు కదా మహేష్ బాబు. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? నాకైతే వన్ మ్యాన్ షో, కానీ ఇందులో మహేష్ బాబు చెక్స్ షర్ట్స్ అండ్ చాలా సీన్స్లలో మాస్ బీడీ అని. మామూలుగా మహేష్ బాబు బీడీ తాగినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు ఏ సినిమాలో కూడా. ఈ సినిమాలో మాత్రం త్రివిక్రమ్ సార్ మహేష్ బాబు గారితో బీడీ కాల్పించాడు. మరి కొత్త ట్రెండ్ అవుతుందేమో అంటే ఇందులో అయితే అదొకటి నాకు కొత్తదనంగా అనిపించింది. ఇంకా ప్రతి సీన్లో కూడా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అయితే నాకు అనిపించింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి అయితే కనిపించారు. వాళ్ళ రోల్ ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు మాస్గా ఒక నార్మల్గా పంచి కట్టుకొని చిన్న బాణీని వేసుకొని అయితే సింపుల్గా ఉన్నాడు. మరి జగపతి బాబు గారు కూడా ఉన్నారు. ఇందులో ఎవరెవరు క్యారెక్టర్ ఎంతవరకు ఉంది, వాళ్ళ యాక్టింగ్ డిమాండ్ ఎంతవరకు ఉంది, సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అనేది సంక్రాంతి బరిలో దిగుతుంది కాబట్టి ముందు చూడాలి. నేనైతే మహేష్ బాబు గారు అమ్మ రామకృష్ణ గారు అయితే అనుకుంటున్నాను. అదే ఫస్ట్ చూపించగానే నాకు అదే అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ప్రతి ఒక్కటి కూడా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి మొత్తం ఆ ట్రైలర్ అంతా కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సెట్ చేశాడు. ఇంకోటి ఫైట్ చేసే దగ్గర కూడా ఆ ఫైట్ సీన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోప్ అయితే ఏమి యూజ్ చేయలేదు అక్కడ. మ్యాక్సిమం అది తగ్గించేసి ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుంటూరు కారం అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఎక్కువ యూజ్ చేశారు. ప్రతి సీన్లో కూడా మహేష్ బాబు గారు న్యూ ఎలివేషన్ కనిపించింది. కూల్గా ఉన్నాడు అండ్ మాస్ లుక్, అదే టైంలో అట్ ఏ టైంలో క్లాస్ లుక్ కనిపించింది. రెండు కంబైన్ చేస్తూ ఆయన ఎంత మాస్ చేసినా కానీ క్లాస్గా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన అందం అలా కనిపిస్తుంది మనకి. నాకైతే ఓవరాల్గా అయితే నాకైతే ట్రైలర్ అయితే బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. త్రివిక్రమ్ గారి మార్క్ ఎంతవరకు చూపిస్తారు? త్రివిక్రమ్ గారి సినిమా అంటే మ్యాక్సిమం అన్ని రకాల వర్గాల వారిని ఆకర్షించేలాగైతే ఉంటుంది అయితే సినిమా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బ్రాండ్ అలాంటిది కదా. ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఉంటాయి కదా పంచ్ డైలాగులు కానీ ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట. మహేష్ బాబు గారికి వెన్నెల కిషోర్ గారికి మధ్య జరిగేటువంటి కామెడీ కన్వర్జేషన్ కూడా హైలైట్ అవ్వబోతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంతకుముందు చూసాం కదా ఏమంటారు దూకుడు, ఇంకా ఆగడు. ఈ సినిమాలో కూడా వాళ్ళిద్దరు టైమింగ్ కూడా మంచిగా అనిపించింది. మాస్ కమర్షియల్ పిక్చర్ అండ్ క్లాస్ మూవీతో అయితే మహేష్ బాబు గారు సంక్రాంతి బరిలో దిగిపోతున్నారు అని అయితే మనకు అర్థమైపోయింది. దిగుతున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఓవరాల్గా అయితే మీకు ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్ నచ్చిన వాళ్ళు అయితే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి కామెంట్ చేయండి. మీకు ట్రైలర్ ఎంత బాగుంది అనేది అయితే ఒకసారి చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను మాత్రం నా ఒపీనియన్ చెప్పాను భయ్యా, కానీ నేనైతే ట్రైలర్ బాగుందో బాగలేదు అనేది మ్యాటర్ కాదు, నాకైతే నచ్చింది. ఓవరాల్గా అయితే మనం ట్రైలర్లో సినిమాని 10% లోపు మాత్రమే ఆ సినిమాను మనం గమనించగలం. మొత్తం కూడా సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది కదా. జస్ట్ ట్రైలర్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఓవరాల్గా అయితే గుంటూరు కారం కొరక ముందే దీని అమ్మ కారం వేస్తుంది అంటే ట్రైలర్లోనే బాగుందంటే ఇంకా సినిమా ఇంకా బేభత్సంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.